హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఎన్ని క్రీమ్స్ యూస్ చేస్తున్నా అసలు ఈ డార్క్ సర్కిల్స్ రెడ్యూస్ అవ్వడమే లేదు అని ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అయితే వాళ్ళ కోసం ఒక మంచి హోమ్ రెమెడీ తెచ్చేసాము. ఈ వీడియోలో మనం చూపిస్తున్న ఈ క్రీమ్ని మీరు డార్క్ సర్కిల్స్కి అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఓవర్ నైట్ అలా వదిలేసి మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారంటే మీ డార్క్ సర్కిల్స్ ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఈ క్రీమ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్. నార్మల్ అలోవెరా జెల్ ఉంటుంది కదా, అది తీసుకోండి. అందులో ఒక వైటమిన్ ఈ క్యాప్సూల్ వేయండి. అలానే కాస్త ఆల్మండ్ ఆయిల్ కూడా వేయండి. ఆల్మండ్ ఆయిల్ అయితే మనం హోమ్ మేడ్ ఆల్మండ్ ఆయిలే ప్రిపేర్ చేసాము. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఈ మూడింటిని కలిపి ఒక 2 మినిట్స్ మీరు మిక్స్ చేసుకున్నారంటే మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ క్రీమ్ని మీరు నైట్ టైం డార్క్ సర్కిల్స్కి సర్క్యులర్ మోషన్లో 5 మినిట్స్ మసాజ్ చేసుకుని ఓవర్ నైట్స్ వదిలేసి మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నారంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ మనము ప్రతి వీడియోలో చెప్పేలాగానే ఈ వీడియోలో కూడా చెప్తున్నాము. మీరు కొత్తగా ఏం ట్రై చేస్తున్నా ఒక్కసారి దాన్ని ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత దాన్ని యూస్ చేయండి. యాక్చువల్లీ ప్యాచ్ టెస్ట్ అంటే ఏంటి అని మనకి కమెంట్ వచ్చింది. దానికోసం మనం ఇక్కడ ప్యాచ్ టెస్ట్ అంటే ఏంటి అని క్లియర్గా చెప్తున్నాను. ఫర్ సపోజ్ ఈ డార్క్ సర్కిల్స్ క్రీమే తీసుకోండి, ఆరల్స్ ఫేస్ ప్యాక్ ఆర్ హెయిర్ ప్యాక్ ఏదైనా అవ్వచ్చు. ఏదైనా సరే మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు ఆ క్రీమ్ని కాస్త తీసుకొని మీ చెవి వెనకాల భాగంలో రాయండి. ఒక 15-20 నిమిషాలు ఉంచేసి నార్మల్ రూమ్ టెంపరేచర్తో క్లీన్ చేయండి. ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం అక్కడ రాకపోతే ఈ క్రీమ్ మీకు సూట్ అవుతున్నట్టు, అప్పుడు మీరు దాన్ని యూస్ చేయొచ్చు. Thank you for watching.